कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। वोट चोरी बंद करो, बंद करो, बंद करो। బీహార్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ పాటు దేశ రాజధాని ఢిల్లీలో విపక్ష ఎంపీలు చేపట్టిన పార్లమెంట్ టు ఈసీ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. బీహార్లో ఓట్ల జాబితా సవరణకు నిరసన తెలపడంతో పాటు 2024 లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం మెయిన్ ఆఫీస్కు బయలుదేరారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఈ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ సహా దాదాపు 300 మంది లోక్సభ, రాజ్యసభ విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సంసాద్ మార్గులో భారీగా పోలీసులు మోహరించారు. ఈ రహదారిని బ్లాక్ చేసి బారికేడ్లు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అఖిలేష్ యాదవ్ సహా కొంతమంది ఎంపీలు బారికేడ్లు దూకేందుకు యత్నించారు. వాటి పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. విపక్ష ఎంపీలు అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు. దీంతో రాహుల్ గాంధీతో సహా విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులో అక్కడి నుంచి తరలించారు. मोदी सरकार कायर है, कायर है, कायर है। वोट चोरी बंद करो, बंद करो, बंद करो। वोट चोरी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। वोट